సెలవులు ఇచ్చారంటే బ్యాగ్ సదురుకొని పుట్టింటికి వెళ్తూ ఉంటాం కదండీ! కానీ నేను మాత్రం 1½ ఇయర్ తర్వాత మా పుట్టింటికైతే వెళ్తున్నానండి. అది కూడా అమ్మకి కంటి ఆపరేషన్ ఉందని చెప్పేసి వెళ్తున్నాను. అయితే చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్తున్నానని చెప్పేసి అమ్మకి, నానమ్మకి కాటన్ శారీస్ తీసుకెళ్దాము ఎండాకాలం కదా అని చెప్పేసి శారీస్ కోసం షాపింగ్‌కి అయితే వెళ్తున్నామండి. శారీస్ అయితే తీసుకున్నానండి. డ్రెసెస్ చూద్దామని చెప్పేసి పై ఫ్లోర్‌కి అయితే వెళ్ళాం. కానీ అక్కడ నాకు డ్రెసెస్ అయితే ఏం నచ్చలేదు. తర్వాత 1 గ్రామ్ గోల్డ్ షాప్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ నాకు ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవే అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి. వీటి కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇవైతే నాకు బాగా నచ్చాయి. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దారిలో వచ్చేటప్పుడు రామాలయం టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. చాలా రోజులు అవుతుంది. భద్రాచలంలో ఉన్నా కానీ టెంపుల్‌కి అయితే వెళ్ళడం కుదరలేదనమాట. ఈరోజు దర్శనం కూడా బాగా జరిగిందండి. నెక్స్ట్ డే వచ్చేసి చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే అన్నయ్య గారితో పాటు అరుణ్ కూడా ఫంక్షన్‌కి అయితే అటెండ్ అయ్యాడనమాట. నేనైతే వెళ్ళలేదు. ఇంట్లో కొంచెం వర్క్ ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా బ్యాగ్ సర్దుకోవాలని చెప్పేసి వెళ్ళలేదు. నైట్ వచ్చేసి చింతపండు గుజ్జు ఉడకబెడుతున్నానండి. రేపు ఊరికి వెళ్ళేటప్పుడు పులిహోర చేసుకొని వెళ్దామని చెప్పేసి చింతపండు గుజ్జు నైటే ఉడకబెట్టేసుకుంటున్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి.